రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడుతూ ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు. ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు. ఇంకా ఫినిష్. ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు. ఆర్బీకేలు లేవు, ఈ క్రాపు లేవు, అన్నీ నిర్వీర్యం. ప్రైవేట్కు కోటా పెంచేసినారు. మార్కెట్లో యూరియా లేదు. వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. 267 రూపాయలు బస్తా, మరో 200 రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితిలోకి ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయలు ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి.